మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక మైనారిటీ డిక్లరేషన్ అని చెప్పి నిన్న విడుదల చేయడం జరిగింది. మైనారిటీ డిక్లరేషన్లో ఒక కుట్ర, ఒక పద్ధతి ప్రకారం బీసీలకి మైనారిటీలకి పంచాయతీ పెట్టాలనే ఒక ఆలోచన ఇవాళ మైనారిటీ డిక్లరేషన్లో మాకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇది వాళ్ళదే మైనారిటీ డిక్లరేషను. ఆ మైనారిటీ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోందంటే, ఒక 6 నెలల లోపల కాస్ట్ సెన్సస్ ఒకటి చేసి మరి ఫెయిర్ రిజర్వేషన్ అనేది ఒకటి తీసుకొస్తాము, ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇంక్లూడింగ్ మైనారిటీస్. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, ఐ రీడ్ ఇట్ అవుట్ వర్బెటమ్. కండక్ట్ అ కాస్ట్ సెన్సస్ within 6 months and ensure fair reservation for all backward classes including minorities in jobs, education and government welfare schemes. ఇది నా కవిత్వం కాదు, దిస్ ఇస్ కాంగ్రెస్ పార్టీస్ మైనారిటీ డిక్లరేషన్. ఇక్కడ కుట్ర ఏంటి అని మీరు అడగొచ్చు. కుట్ర ఏంటి అంటే, రాజ్యాంగం ప్రకారమే స్పష్టంగా రాజ్యాంగమే గుర్తిస్తూ ఉన్నది. ఇవాళ భారత రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే, మైనారిటీస్ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియానే ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని, సిఖ్స్ని రిలీజియస్ మైనారిటీస్గా గుర్తిస్తోంది. మతపరమైన అల్పసంఖ్యాకులుగా భారత రాజ్యాంగమే వారికి ఒక హోదా కల్పించింది, యువర్ రిలీజియస్ మైనారిటీస్ అని. మరి వాళ్ళ కొత్తగా కాంగ్రెస్ పార్టీ కాస్ట్ సెన్సస్ అని వాళ్ళందరినీ అలా మాట, ఇక్కడ డేంజరస్ మాట ఏంటి అంటే, కండక్ట్ కాస్ట్ సెన్సస్ వేర్ దెర్ ఇస్ నో నీడ్, యాక్చువల్లీ అసలు అవసరమే లేదు. రెండవది, కాస్ట్ సెన్సస్ ఫర్ ఐడెంటిఫైయింగ్ మైనారిటీస్ దెర్ ఇస్ నో నీడ్. ఫెయిర్ రిజర్వేషన్ ఫర్ ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇంక్లూడింగ్ మైనారిటీస్. వాట్ దిస్ మీన్స్ ఇస్, ఇది బలహీన వర్గాలకు మైనారిటీలకి పంచాయతీ పెట్టే ఒక ప్రతిపాదన. అనవసరంగా బలహీన వర్గాలని మైనారిటీలని ఇద్దరిని కూడా నష్టపరిచే ప్రతిపాదన. ఈ ప్రతిపాదన ఏదైతే ఉందో, టు ఇంక్లూడ్ మైనారిటీస్ ఇన్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ సెన్సస్ అనేది, ఇట్ ఈస్ సంథింగ్ దట్ డెఫినెట్లీ విల్ హర్ట్ బోత్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ మైనారిటీస్. దీనివల్ల ఇటు మైనారిటీస్ నష్టపోతారు, అటు బలహీన వర్గాలు బీసీలు కూడా నష్టపోయే ఒక పెద్ద ప్రమాదం ఉంది. ఇది చాలా చాలా దుర్మార్గమైన మాట, అక్కర్లేని మాట. రాజ్యాంగమే ప్రత్యేకంగా ఇవాళ అల్పసంఖ్యాకులు రిలీజియస్ మైనారిటీస్ కింద గుర్తించినప్పుడు ముస్లింలని, సిక్కులని, క్రిస్టియన్లని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఈ తలాతోకాలేని ప్రతిపాదన ఏదైతే ఉందో, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాము, తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది తప్పకుండా తెలంగాణలోని ప్రతి ముస్లిం సోదరుడు, ప్రతి క్రిస్టియన్ సోదరుడు, అదేవిధంగా ప్రతి సిక్కు సోదరుడు, అదేవిధంగా ప్రతి బలహీన వర్గాల బిడ్డ కూడా దీనికి తప్పకుండా ఖండించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు అంటారా, ఇవాళ ఒకసారి మీరు ముస్లింలను కూడా ఇంక్లూడ్ చేస్తూ మీరు వెంటనే వాళ్ళని బీసీలుగా గుర్తిస్తే, there will be no need for a separate minorities welfare ministry, there will be no minorities commission, there will be no other minority body. ఒకసారి ఈ సెన్సస్ చేసి అందరు ముస్లింలు బీసీలుగానే గుర్తించినారనుకోండి, తర్వాత రేపటి రోజున మైనారిటీ వెల్ఫేర్ మినిస్ట్రీ అనేది ప్రత్యేకంగా ఉండదు, మైనారిటీ కమిషన్ ఉండదు, మైనారిటీ సంబంధించిన ఏ ఆర్గనైజేషన్ కూడా. ఇవాళ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది, దానికి మా ఇమ్తియాజ్ గారు చైర్మన్గా ఉన్నారు. మరి రేపు ఆ కార్పొరేషన్ అవసరం ఉండదు, ఎందుకంటే బీసీలో చేర్చిన తర్వాత మైనారిటీలు తమ ప్రత్యేక హోదాను కోల్పోతారు. ఇది చాలా చాలా తప్పు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాంఛనీయం కాదు, సమర్థనీయం కాదు. దీన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ ప్రతిపాదన మంచిది కాదు అనే మాట మరి ఎవరు రాసిచ్చారో వాళ్ళకు తెలియదు. ఓట్ల కోసం ఏదో రాయాలి కాబట్టి రాసినట్టున్నారు తప్ప చిత్తశుద్ధి లేదు. రెండవది, ఇది 100% బీజేపీ ఐడియాలజీ ప్రకారమే జరుగుతున్నట్టు కనబడుతున్నది. బీజేపీ ఈ మధ్యన మాట్లాడుతున్నది, ఏం మాట్లాడుతున్నది, పాస్మాందా ముసల్మాన్ అని మాట్లాడుతున్నది బీజేపీ. సో కాంగ్రెస్ డిక్లరేషను ఈరోజు బీజేపీ ఐడియాలజీకి లింక్ అయి ఉన్నట్టుగా కనబడతా ఉంది. जो बात कांग्रेस आज माइनॉरिटी डिक्लेरेशन में कह रही है, ये बीजेपी के आइडियोलॉजी के साथ मिला हुआ है. पासमानदा मुसलमान बोल के आज बीजेपी जो बात कह रही है, वही बात आज कांग्रेस पार्टी अपने डिक्लेरेशन के जरिए कर रही है. और मैं आपको याद दिलाना चाहता हूं, आज दस्तूर ने, कॉन्स्टिट्यूशन ऑफ इंडिया ने आज एक दर्जा दिया हमारे हिंदुस्तान में हिंदू, अरे वो बंद कराओगे, बंद करो बाबू,
చలపతి చూడమ్మా, చలపతి చలపతి బయట పోయి చూడుకో, బయట పోయి చూడు, విష్ణు బయట పోయి చూడుకున్నాం. दस्तूर ने साफ साफ कहा कि हिंदुस्तान में मुसलमान, सिख और ईसाई तीनों भी रिलीजियस माइनॉरिटीज हैं. कॉन्स्टिट्यूशन ऑफ इंडिया साफ कहती है कि मुसलमान और मुस्लिम, क्रिश्चियन और सिख तीनों भी आज रिलीजियस माइनॉरिटीज हैं. आज कांग्रेस पार्टी के डिक्लेरेशन ये कहता है, ये बोलता है कि एक कास्ट सेंसस करेंगे और सभी को इंक्लूडिंग माइनॉरिटीज को हम मिला देंगे बीसीस में. क्या होगा इससे? दोनों का नुकसान होगा. एक तरफ नुकसान होगा बीसीस का, दूसरे तरफ नुकसान हो जाएगा माइनॉरिटीज का. क्योंकि अगर बीसीस में आपको शामिल कर देंगे तो इससे क्या होगा? अल्टीमेटली ये होगा कि कोई अलग से माइनॉरिटी वेलफेयर डिपार्टमेंट नहीं रहता, अलग से माइनॉरिटी वेलफेयर का बजट नहीं रहता, माइनॉरिटी कमीशन नहीं रहता, और साथ ही साथ माइनॉरिटीज कॉर्पोरेशन भी सारे के सारे जब्त हो जाएंगे, सारे के सारे खत्म हो जाएंगे. ये आज कांग्रेस पार्टी का मतलब सोच है. कांग्रेस पार्टी का जो सोच है आज बीजेपी का आइडियोलॉजी से मिलता है. बीजेपी बार बार आज कह रही है पासमानदा मुसलमान, और लगता है कि कांग्रेस ने भी वही पन्ना, वही पेज आज निकाल के एक कोशिश कर रही है ताकि बैकवर्ड क्लासेस का और मुसलमानों का खास और माइनॉरिटीज का झगड़ा हो जाए. एक और मसला यह है इसमें कि एक मर्तबा, एक ही बार 2006-7 में एक बीसीई कैटेगरी क्रिएट किया गया, खास क्योंकि रिजर्वेशन देना था. बट इसका मतलब ये नहीं कि हर मुसलमान बीसीई में आता, बैकवर्ड क्लासेस में आता. ये नासमझी जो है कांग्रेस पार्टी की, ये जो मुझे नासमझी भी नहीं, ये तो मुझे लग रहा है कि कोई साजिश है दोनों के बीच में एक झगड़ा करने का. मैं इसलिए ये बात कह रहा हूं क्योंकि आज का कांग्रेस पार्टी का अध्यक्ष जो पे यहाँ पे है वो खुद बीजेपी से ताल्लुक रखने वाला आदमी है, आरएसएस आइडियोलॉजी में विश्वास रखने वाला आदमी है. तो इसलिए मैं कह रहा हूं ये जो डिक्लेरेशन बनाए, लगता है कि ये कांग्रेस ऑफिस में नहीं बीजेपी के दफ्तर में बन के निकली बाहर. एक और एक बात यह है कि आज अगर एक मिनट के लिए समझिए कि कास्ट सेंसस करें आप और मिला दिए आप मुस्लिम्स को, क्रिश्चियंस को और सिख को बीसीस में, क्या होता? कल सारे के सारे बीसी टूट पड़ेंगे और कहने लगेंगे बैकवर्ड क्लासेस लीडर्स और बैकवर्ड क्लासेस की आवाम कि आप हमारा हक छीन रहे हो, आप हमारे लिए जो गारंटीड था रिजर्वेशन आप उसमें से जबरदस्ती ले रहे हो करके एक रिफ्ट आ जाएगा माइनॉरिटीज और बीसीस के बीच में. लगता है कि कांग्रेस पार्टी दोनों के तरफ सिंसियर नहीं है, ना बीसीस के तरफ सिंसियर है, ना माइनॉरिटीज की तरफ सिंसियर है. एक और एक बात है, हमें तो शक यही है कि आज कांग्रेस पार्टी जितना भी यहां पे वादा करी, अगर ट्रैक रिकॉर्ड देखेंगे आप तो इतना बदतर ट्रैक रिकॉर्ड है उनका. 2004 से लेके 2014 तक कांग्रेस पार्टी यहां पे सत्ता में थी, यूनाइटेड आंध्र प्रदेश में, मुत्तहिदा आंध्र प्रदेश में. इसमें अगर उनका बजट आप देखेंगे 2004 और 5 में बजट था माइनॉरिटी वेलफेयर का 39 करोड़, जिसमें से 42% तेलंगाना का शेयर है. मतलब आप कम से कम 16-17 करोड़ था 2004-5 में. और आखिरी में 2004-5 से लेके 13-14 तक अगर आप देखेंगे आखिरी बजट था 509 करोड़ खर्चा किया गया, 509 करोड़ कुल मिला के पूरे मुत्तहिदा आंध्र प्रदेश में 23 जिलाओं के लिए, 23 अजलाओं के लिए. अगर इसमें से अगर 42% आप लेंगे तो आप 200 करोड़ के आसपास भी नहीं है. कुल मिला के 10 सालों में 2004 से लेके 14 तक 10 सालों में कांग्रेस पार्टी ने माइनॉरिटी वेलफेयर के लिए तेलंगाना में खर्चा किया 900 करोड़, 930 करोड़, 930 करोड़, 930 करोड़. जबकि तेलंगाना की रियासत बनी और केसीआर साहब का सदारत में यहां गवर्नमेंट बनी, तो 2014 से लेके आज तक 2023 तक इन 10 सालों का बजट अगर आप लेंगे, कुल मिला के हमने खर्च किया 10,140 करोड़. कहां 900 करोड़, 930 करोड़, कहां 10,140 करोड़. ये मैं आपके लिए दे देता हूं, आप जरूर देख सकते हैं आप सभी लोग. అంటే 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మైనారిటీ వెల్ఫేర్కు ఖర్చు పెట్టింది మొత్తం 930 కోట్లు అయితే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 10,139 కోట్ల 11 లక్షల రూపాయలు.
అంటే వాళ్ళ పెట్టిన దాని మీద చూస్తే దాదాపు 11 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అది మాత్రమే కాదు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ सिंसियरिटी వాళ్ళు మాట్లాడుతున్నారు. हम लोग 4000 करोड़ बजट लगाएंगे. आप क्या करेंगे 4000 करोड़? अभी अगर आप देखेंगे जिस कदर हमने परसेंटेज के हिसाब से अगर देखेंगे आप कितना परसेंटेज बढ़ा जब से तेलंगाना बना, तब से अगर आज तक अगर आप देखेंगे ऑटोमेटिकली क्या होता है, इसी रेट पे बढ़ता गया तो तेलंगाना गवर्नमेंट अगर बीआरएस गवर्नमेंट रहेंगी ये बजट ऑटोमेटिकली 5000 करोड़ हो जाता. आप क्या करेंगे 4000 करोड़? आज जो बजट है तेलंगाना गवर्नमेंट जिस हिसाब से बढ़ाई, अगर आप उसका परसेंटेज इंक्रीज देखेंगे हर साल, आज ऑटोमेटिकली 5000 हो जाता. तो आप इसीलिए हम हमारे मैनिफेस्टो में केसीआर भरोसा प्रोग्राम जो है उसमें साफ साफ सीएम साहब ने कहा कि हम बढ़ाते जाएंगे माइनॉरिटी वेलफेयर बजट. जिस कदर हम लोग बढ़ाते गए पिछले 10 साल आगे भी बढ़ाएंगे करके हमने कह दिया. तो आपकी 4000 क्या है, 5000 यहीं पे बन रहा. और एक बात मैं कहना चाहता हूं भाइयों से बहनों से, आप एक मर्तबा देखिए कांग्रेस पार्टी का सिंसियरिटी. आज तेलंगाना में आके बोलते 4000 करोड़ करेंगे, पर अगर आप देखेंगे कर्नाटक में जहां आबादी करीब करीब 1 करोड़ है वहां उनका बजट है 200 करोड़, 2000 करोड़. और राजस्थान में जहां कांग्रेस गवर्नमेंट है, जहां आबादी करीब करीब 80 लाख है, वहां उनका बजट है 2000 करोड़. और तेलंगाना में जहां आबादी है 50 लाख, वो बोलते हैं यहां पे कि 4000 करोड़ करेंगे, जबकि तेलंगाना गवर्नमेंट ऑलरेडी 2200 करोड़ यहां पे बजट अलॉट करी. मैं हमारे भाइयों से बहनों से यही कहना चाहता हूं, चाहे वो मुसलमान हो, क्रिश्चियन हो, सिख हो, जो भी माइनॉरिटी हो, आज तेलंगाना का सबसे ज्यादा बजट है पूरे हिंदुस्तान में. तारीख में इतना बजट किसी ने नहीं दिया माइनॉरिटी वेलफेयर के लिए सिवाय केसीआर साहब. आज एक मर्तबा मैं फिर बोलना चाहता हूं आपको, उत्तर प्रदेश में जहां आबादी है करीब करीब 4 करोड़ माइनॉरिटीज का, वहां की बजट है 1780 करोड़. और अगली नंबर है वेस्ट बंगाल जहां आबादी है 2.5 करोड़, वहां पे बजट है 2100 करोड़. और उसके बाद आता है आपका महाराष्ट्र जहां आबादी है 1.5 करोड़ और वहां की बजट है 674 करोड़. और उसके बाद आता है कर्नाटक जहां आबादी है 95 लाख टू 1 करोड़ और वहां की बजट है 2100 करोड़. और उसके बाद आता है राजस्थान जहां की आबादी करीब करीब 80 लाख है और वहां की बजट है 1900 करोड़. और तेलंगाना जहां की आबादी है सिर्फ 50 लाख, बहुत कम है, फिर भी यहां की बजट है 2200 करोड़. इससे आप अंदाजा लगा सकते हैं कौन सिंसियर है कौन नहीं. मैं यही एक ही बात कहना चाहता हूं, आज जो प्रपोजल इस डिक्लेरेशन में आपने दिया ये सरासर गलत है, सरासर बहुत डेंजरस है, खतरनाक है. इससे बीसीज और मुसलमानों के बीच में और बीसीज और माइनॉरिटीज के बीच में तनाव पैदा हो सकता है और अननेसेसरी एक सिचुएशन खड़ा हो सकता है. अच्छी बात नहीं है. एक बात, आज कांग्रेस पार्टी बोलती है कि हम ऑनरोरियम देंगे इमाम्स और मौजन को. मैं पूछना चाहता हूं, आज हिंदुस्तान में जहां कहीं भी आपकी गवर्नमेंट है, चाहे वो कर्नाटक हो, राजस्थान हो, हिमाचल प्रदेश हो, वहां दे रहे क्या आप? पहली मर्तबा केसीआर साहब ने यह फैसला लिया और उन्होंने ऐलान किया और आज 5000 आज ऑनरोरियम दिया जा रहा है. हिंदुस्तान में कहीं भी कांग्रेस जहां भी गवर्नमेंट है वहां नहीं दिया जाता. यहां बात किया जाता है कि हम देंगे. हम जरूर वादा करते हैं इमाम से और मौजन भाई से कि आज जो 5000 आपको मिल रहा इसको हम दुगना करेंगे और ऑन पार, जैसे अर्चक के साथ ऑन पार आपका भी 10,000 जरूर करेंगे, हम वादा करते हैं. साथ ही साथ एक और बात भी मैं कहना चाहता हूं, कांग्रेस पार्टी बार बार बोलती रहती है 12% तहफुजात के बारे में बीआरएस ने अपने वादा नहीं निभाया. मैं बोलना चाहता हूं, कहना चाहता हूं, हमने 16 अप्रैल 2017 को हमने लेजिस्लेशन पास किया असेंबली में तेलंगाना में और बिल हमने भेजा गवर्नमेंट ऑफ इंडिया को. गवर्नमेंट ऑफ इंडिया का रवैया तो आप जानते ही हो, उन्होंने इनकार कर दिया और इसलिए हमने क्या किया, कोशिश हमने ये की कि सुधीर कमीशन के जरिए एक जो रिपोर्ट बनी जिसको बैकवर्ड क्लासेस कमीशन ने भी रैटिफाई किया, हमने साफ साफ कहा कि ये रिलीजियस रिजर्वेशन नहीं है, सोशियो इकोनॉमिक बेसिस पे रिजर्वेशन आप दीजिए. बार बार हमने कोशिश की, तब जाके फिर हमें एक इत्तला मिला, एक खबर मिला कि कहीं ये 12% रिजर्वेशन के चक्कर में आप 4% भी ना खो दो. इसीलिए हमने स्ट्रेटेजिकली हमने ये सोचा कि आगे 2024 में जब सेक्युलर गवर्नमेंट बनेगी जिसमें बीआरएस का एक अहम भूमिका रहेगा, तो उसमें जरूर ये वादा निभाने की कोशिश, क्योंकि
2017 में हमने ये कानून पास किया तेलंगाना असेंबली में, तो निभाने की कोशिश पूरी तरह से तब करेंगे। और साथ ही साथ एक और बात भी मैं कहता हूं, हमने वादा नहीं किया था हमारे मैनिफेस्टो में, पर हमने 2005 स्कूल हमारे माइनॉरिटी वेलफेयर डिपार्टमेंट के जरिए 2005 स्कूल और 2004 रेजिडेंशियल कॉलेज भी हमने चालू किया, तश्कील किया हमने माइनॉरिटीज के लिए। और करीब करीब 700 करोड़ हम खर्च कर रहे हैं हर साल बच्चों की तालीम के वास्ते, ताकि वो काबिल बने और दुनिया से मुकाबला करें। साथ ही साथ एक और बात भी मैं कहना चाहता हूं, आज सिर्फ और सिर्फ एक ही चीफ मिनिस्टर है पूरे हिंदुस्तान में जो आज गरीब मुसलमानों को भी, साथ ही साथ गरीब बैकवर्ड क्लासेस को भी 20 लाख तक ओवरसीज स्कॉलरशिप देते हैं पूरे हिंदुस्तान में। तो मैं ये माइनॉरिटी डिक्लेरेशन जो आज कांग्रेस पार्टी करी, मैं उसके बारे में बस एक ही चीज बोलूंगा कि ये बहुत खतरनाक है। ये हमारे मुसलमानों के और माइनॉरिटीज और बैकवर्ड क्लासेस के बीच में अननेसेसरी एक तनाव पैदा करने वाली एक प्रोग्राम है। और जी, शादी मुबारक करके एक स्कीम जो हमारी गवर्नमेंट ने चालू की थी, और उसमें आज तक 2,70,000 से ज्यादा बच्चों को फायदा मिला। बजट भी 2,330 करोड़ हमने खर्च किया, हमारे महमूद भाई याद दिला रहे। तो मैं बस यही कहूंगा आखिरी में कि जो भी आपका डिक्लेरेशन है, इससे ऊपर, इससे कहीं गुना ज्यादा हमने ऑलरेडी डिलीवर किया। और हमारे भाइयों को, बहनों को मैं बस इतना ही कहता हूं कि आज आप नीयत देखिए कांग्रेस पार्टी की। आप सोचिए एक मिनट के लिए कि जहां वो लोग सत्ता में, कर्नाटक में, राजस्थान में काम नहीं करते, वहां वेलफेयर नहीं करते, पर यहां आके बोलते हैं कि 4,000 देंगे, 4,000 करोड़ देंगे, ये करेंगे, वो करेंगे। आप जरा एक बार पूरी तरह से छानबीन करें डिक्लेरेशन का और साजिश आप समझे। और यहाँ पे जो बीजेपी से ताल्लुक रखने वाला पीसीसी प्रेसिडेंट जो है, उसका आइडियोलॉजी, और लग रहा है कि बीजेपी का आइडियोलॉजी और कांग्रेस का आइडियोलॉजी तेलंगाना में मिला जुला है। मैं एक और किस्सा भी आपको सुनाता हूं। आज जहां राजा सिंह लड़ रहा है, जहां बंडी संजय लड़ रहा है, जहां धर्मपुरी अरविंद लड़ रहा है, कांग्रेस ने पूरी तरह से जानते हुए, पूरी तरह से वाकिफ होते हुए, वहां पे बहुत ही वीक कैंडिडेट उन्होंने ठहराया। आज गोशामहल में एक बहुत ही वीक कैंडिडेट, करीमनगर में वीक कैंडिडेट, इन तीनों का आज लिख लो आप, इन तीनों का जमानत जब्त हो जाएगा। जानते हुए पूरी तरह एक वीक कैंडिडेट को एक मैच फिक्सिंग में उन्होंने वहां पे ठहराया। आप एक बार जानकारी लीजिए, आप एक बार डिटेल लीजिए। कोरुटले में, साथ ही साथ करीमनगर में और गोशामहल में, इससे कांग्रेस पार्टी का नियत సాఫ్ होता। మేము అందరికి చెప్పేది ఏంటంటే, ఇదొక కుట్రలాగా కనబడుతోంది। కాంగ్రెస్ పార్టీ కావాలని బలహీన వర్గాలకి, మైనారిటీలకు మధ్యన పంచాయతీ పెట్టే ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతున్నది। ఉద్దేశపూర్వకంగానే ఈ డిక్లరేషన్లో అక్కరలేని బీసీ జనగణన గురించి మాట్లాడి, ఆ జనగణనలో ముస్లింలను కూడా చేర్చడం అంటే 100% ఇది బీసీలకు, మైనారిటీస్కి పంచాయతీ పెట్టే ఒక పనికిమాలిన డిక్లరేషన్ లా కనబడుతున్నది। 100% ఇది ఒక కుట్ర, బీజేపీ ఐడియాలజీతో ఉన్న ఒక అధ్యక్షుడు ఇక్కడ ఉన్నందుకు మరి బీజేపీ ఒకవైపు పాస్మాందా ముసల్మాన్ అంటే, ఈయన కూడా అదే పద్ధతుల్లో బీసీలకు, ముస్లింలకు పంచాయతీ పెట్టే ఒక ప్రతిపాదన తెచ్చినట్టు కనబడతా ఉందని చెప్తూ, మేము ఆల్రెడీ చేసిన ఎన్నో పనులు ఇవాళ వాళ్ళు కొత్తగా చేస్తామని చెప్పడం హాస్యాస్పదం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మళ్ళొకసారి ఈ కుట్రను తెలంగాణ మైనారిటీలు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను వారికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, దీని మీద ప్రతి తెలంగాణ బిడ్డ, ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కూడా తప్పకుండా ప్రతి నియోజకవర్గంలో దీన్ని లేవనెత్తాలని చెప్పి కూడా తెలియజేస్తాం। థ్యాంక్ యూ। ఇప్పుడు ఉదయపూర్ డిక్లరేషన్ అని ఒకటి ప్రకటించారు, చాలా గొప్పగా డెండోర్ ఒకటి చెప్పారు। ఏమన్నారు? ఒక ఫ్యామిలీకి ఒకటే టికెట్ అన్నారు। నిలబెట్టుకున్నారా? ఇక్కడ తెలంగాణలో నిలబెట్టుకున్నారా? ఎంతమంది కుటుంబాలకు టికెట్లు ఇచ్చారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇంకా ఒకటి కాదు, 10-15 టికెట్లు ఇచ్చారు అట్లా। మైనంపల్లి హనుమంతరావుకు, ఆయన కొడుకుకు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆయన భార్యకు, తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్కు, ఒకరికి కాదు ఇక చాలా మందికి। ఉదయపూర్ డిక్లరేషన్ ఎప్పుడో తుంగలో దొక్కిన కాంగ్రెస్ పార్టీ ఇక ఏ డిక్లరేషన్ చెప్తే ఏం లాభం? ఎన్ని డిక్లరేషన్లు చేసినా వాటిని ఇంప్లిమెంట్ చేసేదానిలో చిత్తశుద్ధి లేదు। అటు డిక్లరేషన్ అంటారు, ఇటు తుంగలో దొక్కుతారు। వాళ్ళు నేను ఒకటే అడుగుతున్నా, ఈ మైనారిటీ డిక్లరేషన్లో ఏమన్నా సిన్సియారిటీ ఉందా? అబుల్ కలాం ఆజాదే నువ్వు పెట్టిరేదో పేరు, అసలు ఏ అబ్దుల్ కలామో చెప్తలేరు। అది మౌలానా అబుల్ కలాం ఆజాదా, ఏపీజే అబ్దుల్ కలామా కూడా వాళ్ళకి తెలియదు। గంత తెలివి తక్కువ రాసింది కదా, ఏం రాసిందన్న వాళ్ళు
అబ్దుల్ కలాం తోఫాయే తాలీం అట. అబ్దుల్ కలాం అంటే ఎవరు? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామా, లేకపోతే మౌలానా అబ్దుల్ కలాం ఆజాదా? వాళ్ళకే సిన్సియారిటీ లేదు, వాళ్ళకే ఒక అవగాహన లేదు. ఇంత పనికిమాలిన ప్రతిపాదన, ఇంత పనికిమాలిన డిక్లరేషన్ ఎన్ని పెట్టినా చిత్తశుద్ధి లేని శివపూజ లాంటివి అవి తప్ప దానివల్ల లాభం లేదు. पर कैपिटा वही बोल रहा हूँ ना, ऑटोमेटिकली. सर मैं बस एक ही चीज़ कहूँगा, यहाँ कांग्रेस पार्टी ने जो एक डिक्लेरेशन कल किया, ये पहली बात तो ये कि ये हाफ बेक्ड है, ये पूरा मतलब गड़बड़ एक तरीके से बनाया गया, क्योंकि हमें लग रहा है कि उन्होंने बिल्कुल इस पर कोई गौर नहीं किया, ऐसे ही कुछ बनाना था बना दिया और लोगों को गुमराह करने की कोशिश की. क्योंकि अगर इसमें आप देखेंगे जिस चीज़ की ज़रूरत ही नहीं है, माइनॉरिटीज़ का और कास्ट सेंसस का क्या वास्ता है भाई? कास्ट सेंसस अगर करना है तो बीसीस के लिए करना है, बिल्कुल करना है, हम भी सहमत हैं और हमने ऑलरेडी लेजिस्लेशन भी पास किया. पर ये जो आज ये लोग राजनीति अपना रहे हैं, कास्ट सेंसस को जोड़ते हुए माइनॉरिटीज़ वेलफेयर की बात कर रहे हैं, क्या होगा इसका नतीजा? एक ही होगा कि अगर कास्ट सेंसस आप करेंगे, माइनॉरिटी दर्जा चला जाएगा, माइनॉरिटी मिनिस्ट्री जाएगा, माइनॉरिटी कमीशन नहीं रहेगा, माइनॉरिटी कॉर्पोरेशन एक भी नहीं रहेगा. माइनॉरिटीज के साथ ये सरासर नाइंसाफी है. साथ ही साथ एक और बात, माइनॉरिटीज और बीसीस के बीच में एक झगड़ा हो जाएगा. कांग्रेस की क्या बोलते हैं इसको, हाफ बेक्ड हाफ कुक्ड जो डिक्लेरेशन है, ये बनाया गया शायद बीजेपी के ऑफिस में, क्योंकि बीजेपी भी वही बोल रही है पासमानदा मुसलमान. मैं यही कहता हूं, आज हमारी जो बजट है, तेलंगाना की माइनॉरिटी वेलफेयर बजट है, वो ऑटोमेटिकली अगर उसका इंक्रीमेंटल ग्रोथ आप देखेंगे तो 5,000 करोड़ तो होना ही होना है. आप क्या 4,000 करोड़ की बात कर रहे हैं आप? तो इसीलिए टीआरएस को आउटविट करने के लिए, क्योंकि टीआरएस ने 2,000 का, बीआरएस ने 2,000 करोड़ का, तो 4,000 हम बोल देंगे, ऐसे एक लिख दिए कुछ भी. बट मसला इसमें गंभीर है, बहुत संजीदगी से काम करने वाला, सोचने वाली बात है. यहाँ पे माइनॉरिटीज अगर कांग्रेस पार्टी को वोट देंगे और ये डिक्लेरेशन अगर आप देखेंगे तो आप सोच लीजिए, समझ लीजिए, आपका माइनॉरिटी दर्जा खत्म हो जाएगा, माइनॉरिटी वेलफेयर डिपार्टमेंट खत्म हो जाएगा, माइनॉरिटी कमीशन खत्म हो जाएगी, माइनॉरिटी कॉर्पोरेशन सारे खत्म हो जाएंगे. बीसीस के साथ अगर आपको मिला देंगे तो बीसीस में भी अनरेस्ट आ जाएगा. ये बात हमारे माइनॉरिटी भाई और बहन अच्छी तरह से समझ लें तो अच्छी बात है. My point is very straightforward. They have no clue. They are utterly clueless. They are unclear as to what they want to say. Why are they including religious minorities which have been recognized by Constitution of India in the caste census? They are unnecessarily mixing up things and creating unrest which is not desirable for the society. They are clueless, and that's what I'm saying. Looks like this report has actually been made in the BJP party office, because BJP is saying the same exact thing, Pasmanda Musalman. And now the Congress party seems to be towing the same line. That is where the problem is. And that is what minorities need to understand. Whatever distinction has been conferred, whatever special recognition has been conferred on them by the Constitution of India will be vetoed, will be destroyed by this declaration if they are voted. So let them understand very clearly that this is something that is going to destroy the very tenet of the Constitution which recognizes these guys as religious minorities. నేను అదే చెప్తున్నాను బ్రదర్, వాళ్ళకి నా తెలివి లేదు, వాళ్ళకి ఆలోచన లేదు, పరిజ్ఞానం అంతకంటే లేదు. రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నది, రిలీజియస్ మైనారిటీస్ అని గుర్తించారు. వాళ్ళని బీసీలను కలపడం అంటేనే ఇద్దరికి అన్యాయం చేయడం. ఇటు బీసీలకు అన్యాయం చేస్తున్నారు, అటు రిలీజియస్ మైనారిటీస్కి అన్యాయం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, సవరించుకోమనండి. బీసీ డిక్లరేషన్కి అర్థం లేదు, మైనారిటీ డిక్లరేషన్కి అర్థం లేదు. ఇట్లా కాస్ట్ సెన్సస్ అని మాట్లాడి రెండింటిని కలిపితే మొత్తంగా మైనారిటీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఎత్తేయాల్సి వస్తుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇదే నేను ఇంకొక మాట కూడా అంటున్నా, బీసీ డిక్లరేషన్ అన్నారు కదా, మీరు కావాలంటే నేను ఆ ఫోటో పంపిస్తాను మీకు. 2004లో ఆనాడు కేంద్ర మంత్రిగా గౌరవ కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యాక్వర్డ్ క్లాసెస్ సంఘంను తీసుకొని ఆనాటి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని డిసెంబర్ 17, 2004, డేట్ కూడా నేను చెప్తున్నా, డిసెంబర్ 17, 2004 నాడు కలిశారు. గంటన్నర సేపు అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆ రోజు ఆర్ కృష్ణయ్య గారిని, వక్లాభరణం కృష్ణమోహన్ రావు గారిని, వీళ్ళందరినీ కూడా తీసుకొని పోయి ఒకటే మాట రిక్వెస్ట్ చేసినారు మా పార్టీ నుంచి, మీరు ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టండి, ప్రతి రాష్ట్రంలో బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉంది, మీరు కూడా
దయచేసి నేను ఇప్పుడే కొత్తగా కేంద్ర మంత్రి అయినా కానీ మన ప్రభుత్వంలో పెట్టాలా ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ అని ఈ రోజు కాదు 2004 డిసెంబర్ 17 కేసీఆర్ డిమాండ్. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీసీలో మీ చిత్తశుద్ధి ఉంటే 2004 నుంచి 14 దాకా ఉన్నారు కదా అధికారంలో, ఎందుకు పెట్టలేదు బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ? మోడీ గారు బీసీ సీఎం అంటారు, 14 నుంచి 23 దాకా 9.5 ఏళ్ళు ఆయన, మరి ఆయన ఎందుకు పెట్టాడు? నిజంగా బీసీలో మీ చిత్తశుద్ధి ఉంటే అన్ని రాష్ట్రాల్లో బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉన్నప్పుడు కేంద్రంలో ఎందుకు పెట్టరు? నేను ఇవాళ డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని డిక్లేర్ చేయండి, దమ్ముంటే 12% రిజర్వేషన్ అంటున్నారు కదా, రాహుల్ గాంధీని చెప్పమనండి. అదేవిధంగా ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ పెడతాం జాతీయ స్థాయిలో అని చెప్పమనండి. కేవలం మాటలు డైలాగులు కాదు, పనులు క్షేత్రంలో కూడా కనబడాలి. ఆ రోజు 2004లో పెట్టనోళ్ళు, ఆనాడు మేము అప్పుడే రిక్వెస్ట్ చేస్తే డిమాండ్ చేస్తే పెట్టనోళ్ళు ఇలా పెడతారంటే ఎవరైనా నమ్ముతారా ప్రజలు? కాబట్టి ఇవన్నీ కూడా శుష్క ప్రియాలు, శూన్య హస్తాలను ప్రజలకు తెలుసు, నమ్మరు. అరే వస్తారు పోతారు భయ్, ఏమవుతుంది ఆయన ఒక సీటు కూడా గెలవడు, ఏమవుతుంది ఆయన? గోషా మహల్ కూడా బరాబర్ మేమే గెలుస్తున్నాం, బల్పం కట్టుకొని తిరుగుతాం, కాలికి బల్పం కట్టుకొని తిరుగుతాం బరాబర్. రాజా సింగ్ లాస్ట్ టైం ఒకటే గెలిచిన సీటు ఒకటి గోషామహల్. ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ టైం 2018లో గెలిచింది ఒకే ఒక్క సీటు గోషామహల్. ఈసారి గోషామహల్ కూడా కొడతాం బరాబర్, కాలికి బల్పం కట్టుకొని తిరిగి ఓడగొడతాం. రాసుకోండి, మోడీ కాదు ఇంకెవరు వచ్చినా ఢిల్లీకి వెళ్ళి ఒక్క సీటు కూడా గెలవరు ఈసారి. మొత్తం తెలంగాణలో లాస్ట్ టైం గెలిచింది ఒకటి, ఈసారి ఒకటి కూడా గెలవకుండా చేస్తాం, అది మా గ్యారెంటీ. డిసెంబర్ 3 నాడు మీరు చూడండి ఏమవుతుందో మీరే ఆశ్చర్యపోతారు. కొడంగల్ గెలుస్తున్నాం, మీరు రాసుకోండి. ఇవాళ కొడంగల్ గెలుస్తున్నాం. లాస్ట్ టైం ఓడగొట్టినాం రేవంత్ రెడ్డిని, అక్కడ ఈసారి ఓడగొడతాం. గోషామాల్లో రాజాసింగ్ని ఓడగొడతాం, హుజురాబాద్లో ఈటల రాజేంద్రని ఓడగొడతాం. మీరు 3 రాసుకోండి. నేను చెప్పింది మళ్ళీ డిసెంబర్ 3 నాడు మాట్లాడతాం. గజ్వేల్లా ఇక మీరు కేసీఆర్ గారి మీద పోటీ చేయడం అంటే ఇక అది ఏమంటారు, పోచమ్మ గుడి ముందు పొట్టేల్ని కట్టేసినట్టు. ఇక ఎవరైనా ఎగురుతాం అనుకుంటే వాళ్ళ కర్మ, నేనేం చేస్తుందని. అదే బాయ్ సాబ్ ఆయనే చెప్పింది కదా నిన్న, మీరు చూడినట్లేరు. కామారెడ్డి నేను గెలువాని ఆయనే చెప్పింది ఇండియా టుడే కాంక్లేవ్లో, చూసుకోండి కావాలంటే. కామారెడ్డిలో గెలవగానే ఏదో బిల్డప్ పోటీ చేస్తున్నా, ఓడిపోతే నరేందర్ రెడ్డి మీద ఓడిపోతే కొద్దిగా తిడతారు, ఇది ఇన్సల్ట్ అవుతుంది. కాబట్టి నేను ఇక కేసీఆర్ మీద ఓడిపోయినా చెప్పుకున్నందుకు బాగుంటుందని పోటీ చేస్తారు అంతే. కొడంగల్లో చెల్లని రూపాయి కామారెడ్డిలో వెళ్తుందా బాయ్ సార్? 2018లో కొడంగల్లోనే చెల్లలేదు ఈ వాదన, అక్కడనే తిరస్కరించారు. కామారెడ్డి వెళ్తుంది. ఎనీవే మై రిక్వెస్ట్ ఇస్ దిస్ ఈజ్ అ వెరీ సీరియస్ ఇష్యూ. దయచేసి మీరు వేరే ప్రశ్నలు అడిగితే నేను వేరే చెప్పి అదంతేటో పోతుంది.